వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ప్రతి వారం మనం ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ చూపిస్తూ ఉన్నాము. ఆ కేసెస్ చూసి అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా హోమియోపతి పట్ల మంచి చైతన్యం వస్తుంది, ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. మరి ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? నేను చెప్పినట్టుగా కరెక్ట్. ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి అంటే మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజల్లో టీవీ ప్రోగ్రామ్స్ వల్ల చైతన్యవంతులవుతున్నారు. ఇప్పటిదాకా కొన్ని వ్యాధులు తగ్గక ఇక ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాధి తగ్గదు, ఇక దీనికి మందులు లేవన్నటువంటి వాళ్లకు హోమియోపతిలో డోసులు పడగానే మార్పులు వస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్లస్ ఆనందంతో వస్తున్నారు. ఆ సక్సెస్ కేసులు వాళ్ళ ఆనందం అంతా కూడా ప్రజలకు తెలిసేటట్టు చేయడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రజలకు హోమియోపతి వైద్యం పట్ల ప్రచారం కానీ హోమియోపతి వైద్యం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు ఉన్నకాడికి ఆ ట్రీట్మెంట్ చేసుకొని ఇక వ్యాధి తగ్గదనంగానే ఇంట్లో పడేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు హోమియోపతి, అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే ఎండి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. అతను మా గురూజీ గారు జర్మనీ దేశస్థుడు. అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి ఒక డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల ఆ యొక్క సిద్ధాంతాల పట్ల విరక్తి వచ్చి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. కాబట్టి అందులో లేని సత్తా, అందులో లేని బలమైన మందు ట్రీట్మెంటు హోమియోపతిలో ఉంటుంది అనేది ఆయనకు రాసినటువంటి సూత్రాల ఆధారంగా, ఆయన సిద్ధాంతాల ఆధారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే అవసరం లేదు. సింపుల్ సింగిల్ డోసు హోమియోపతి గోళీలు పిల్స్ వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది. హోమియోపతి పిల్స్ అంటే తీపి గుళికల మందు కాదు. తీపి గుళికల కలిపే కెమికల్ ఏదైతే ఉంటుందో అది గోళీల మీద ఒక కోటింగ్ తయారవుతుంది. అది ఎండిపోయిన పిల్స్, ఆ మందు కలిపిన డ్రై పిల్స్ కాకుండా, పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. అంటే ఆ కెమికల్ అంతా కూడా ఆ గోళీల మీద అట్రాక్ట్ అయిపోతుంది, ఒక కోటింగ్ తయారవుతుంది. ఆ పదన ఎండిపోయిన ఆ డ్రై పిల్ నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది అంతటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉంటుంది. మనం నాలుకకు రుచి చూసినప్పుడు వెంటనే ఎంత సెకండ్స్లలో ఉప్పు కారం ఎట్లా చెప్తుందో మందు కూడా నోట్లో పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా మందు ప్రయోగం జరుగుతుంది. అలోపతి మందులు కానీ ఇతర వైద్యం కానీ బ్లడ్లో ఫ్లో అవుతాయి. అవి మనం మింగినాక నీళ్లు తాగితే కరిగి స్టమక్ నుంచి ఆయా బ్లడ్లోకి పోయి బ్లడ్ నుంచి అన్ని అవయవాలకు పాకుతుంది. అది అప్పుడు బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం మందు మింగిర్రు, ఏం యాంటీబయాటిక్ మింగిర్రు ఆ మందు గురించి చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు మన బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం ఉంది. హానిమాన్ గారు ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం చేసే మందుని కనిపెట్టిండు. కాబట్టి ఇది ర్యాపిడ్ స్పీడు. ఆర్టీసీ బస్ ఎక్కితే ఊరికి విశాఖపట్నం పోవాలంటే 14 గంటలు పడుతుంది. అదే ఫ్లైట్ ఎక్కినామనుకో 1 గంటల ఇమ్మీడియట్గా ఈడ ఎగురుతుంది, ఆడ దిగుతుంది. హోమియోపతి కూడా అంతే. నాలుక మీద పడంగానే కరెక్ట్గా మందు పడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అది ఎప్పుడు కరెక్ట్ డ్రగ్ వాడితే. మరి మీరు చెప్పే లక్షణాలు రాంగ్ అయినప్పుడు, డాక్టర్ ఇచ్చే మందు రాంగ్ అయినప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అసలు మందు తిన్నట్టే ఉంటుంది, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా, మానసిక శారీరక లక్షణాలు మంచి డాక్టర్, హోమియోపతి డాక్టర్ దగ్గర చెప్పినట్టయితే దాన్ని కరెక్ట్ మందు ఇండికేట్ చేసి ప్రయోగం చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతలా అది 2 నెలల, 3 నెలల, 6 నెలలు అనేది అది డ్యామేజ్ మీదకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం ప్రజల్లో చెప్పేటోళ్ళు లేక, ఇట్లాంటి రిజల్ట్ ప్రజలకు చూపించేటోళ్ళు లేక ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాంటి సక్సెస్ కేసులు ఎన్నో చేసిన. అప్పుడు ప్రింట్ ప్రెస్కు ఇస్తే ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా అప్పుడు
ప్రింట్ ప్రెస్కి ఇస్తే ఆపరేషన్ చేసి ఇంత గడ్డ తీసిండని చెప్పి వాళ్ళ గురించి స్టోరీలు రాస్తుండ్రి. నేను ఆపరేషన్ లేకుండా తక్కువ చేసిన నా గురించి రాయమంటే రాయకపోతుండ్రి. మేము పంపించినాం సార్ మీద ఆపేసారు అంటే వాళ్ళు అప్పుడు అట్లా కుమ్మక్కైపోయి ప్రభుత్వాలతోని మన యొక్క సక్సెస్ఫుల్ కేసులు చూపించకుండా చేసిర్రు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఏం తింటున్నారు ఏం చదువుతుంది వెంటనే రిజల్ట్ ఏమైనా చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజల్లో ఆనందం వస్తుంది. ఈ కేసులన్నీ కూడా ప్రజలకు ఎంత పెద్ద కేసులో చూసారు కదా, ప్రపంచంలో వైద్యమే లేదన్న వ్యాధులకు మనం ట్రీట్మెంట్ చేస్తున్నామంటే మరి హోమియోపతి ఎంత అద్భుతం చెప్పండి. కరోనా వ్యాధికి అసలు మందే లేదని చెప్పి అలోపతులు రీసెర్చ్ ప్రయోగాలు అప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తే యాక్చువల్గా హనుమాన్ గారు ఎప్పుడో పెట్టిండు కరోనా వ్యాధికి మందు. నా దగ్గరికి వచ్చిన సక్సెస్ చేసినా, రాకుండా ప్రివెంటివ్ కూడా ఇచ్చిన. మరి ఇలాంటి అద్భుతమైన వైద్యం ప్రజలకు, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందాలనే ఆయన రాత్రి బవళ్ళు కృషి చేసి ఈ వైద్యం కనిపెట్టిర్రు. ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే ఈ ప్రభుత్వాలు మనకు చేయి, మన మందు తిని సక్సెస్ అయిన వాళ్ళు మనమే ఈ వీడియోలు కానీ ఈ ప్రోగ్రాం కానీ మనం షేర్ చేసుకోవాలి. మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటే వాళ్ళ లోపల చైతన్యం వస్తే వాళ్ళకి మనం మార్గం చూపించిన వాళ్ళమైతాం. చెప్పడం వల్ల చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా జనాలు మార్పు వస్తుంది. వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు, మా బంధువులు చెప్పారని చెప్పి నా దగ్గర రావడం జరుగుతుంది. చాలా సంతోషం. మన స్లోగన్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో చేసి మీరు ఎన్నుకునేటప్పుడు మంచి డాక్టర్, రిజల్ట్ ఉన్నదా లేదా తెలుసుకున్న డాక్టర్, మంచి డాక్టర్ దగ్గర పోతే హోమియోపతిలో స్పీడ్ మెడిసిన్ ట్రీట్మెంట్ అవుతుంది. మరి ఎక్కడనో అనుభవం లేని డాక్టర్ దగ్గర పోయి ఫెయిల్ అయ్యారనుకో, మీరు హోమియోపతి వాడినాం 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం మాకు తక్కువగా లేదని చెప్పి అంటారు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ మీరు ఏం గుర్తించాలంటే అక్కడ ఇచ్చిన మందు కరెక్ట్ కాదు, మీ రోగానికి మ్యాచ్ కాలేదు, డాక్టర్ కరెక్ట్ లేడు, మీరు చెప్పే లక్షణం కరెక్ట్ లేదు, క్వాలిటీ మందు లేదన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు డాక్టర్ని మార్చుకోండి, మంచి డాక్టర్ని వెతుక్కోండి, మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈరోజు కూడా ఈ వారంలో సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టు తీసుకురావడం జరిగింది. మీరు చూడండి, ప్రజలు ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చి ఆనందం పొందుతున్నారు అనేది తెలుసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ అట్లాగే ఒకదాని ఇంకొకటి చూడండి వీడియోలన్నీ కూడా. తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోలు అయిన తర్వాత మాట్లాడతాను. ఏం పేరు? వెంకటేశ్వర్ సార్. వెంకటేశ్వర్లు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మంగనూరు సార్. మంగనూరు. మంగనూరుకి వచ్చినావు? మంగనూరు బిజినపల్లి మండల్. నాగర్కర్నూలు, మంగనూరు. ఆనందమ్మ కూడా వచ్చినాడు ఇంతకు ముందు వచ్చింది కదా. ఆమెకు ముక్కుల కండలు పెరిగితే తక్కువ చేసిన. ఇప్పుడు నీవు ఏ పరిస్థితిలో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నాకు ఈ మెడల్ పట్టుకుంటే కర్నూలు హాస్పిటల్, మామనార్ హాస్పిటల్ అన్నీ తిరిగిన. ఆపరేషన్ అన్నారు. ఏం ఆపరేషన్? సర్వైకల్ ఆపరేషన్ అలా తిరగకుండా సార్. ఇది మొత్తం తిరగకుండా బిర్ర అయిపోయింది. ఒక సంవత్సరం చూయించుకోలే, అట్లే ఉన్నింటి. తర్వాత సంవత్సరం తర్వాత కర్నూలు హాస్పిటల్కి పోతే నువ్వు ఇట్లా ఆపరేషన్ చేయించుకోవాలి ఇట్లా సంగతి అని నీ కిమ్స్కి రాసినారు సార్. కిమ్స్కి రాసినారు. 15 రోజుల్లోనే పోయి చేయించుకోవాలి, లేకుంటే నువ్వు మంచిగా కావు, చాలా ఘోరంగా ఉంటుంది, అట్లా ఇట్లా చచ్చిపోతామన్నారా? చచ్చిపోతావు అన్నారు. 8 రోజుల్లో 15 రోజుల్లో 15-20 లక్షలు అయితే పోవాలి, చేయించుకోవాలి, కంపల్సరీ పోవాలి అని చెప్పి బెదిరిస్తే ఇంకా 2 నెలలు ఇంట్లో వండుకొని ఏడ్చిన సార్. ఏడ్చిన ఈ యూట్యూబ్లో అన్నీ కొట్టంగా బస్వానంద డాక్టర్ది మీ హోమియోపతి చేస్తే ఆ వీడియోలన్నీ చూసుకుంటూ ఉంటే ఒకటి నాగర్కర్నూలు ఒక ఆడ మీద వచ్చింది సార్. ఆమె తిరగకున్నది. ఆ వీడియో చూసిన నైట్ తెల్లారి మళ్ళీ నీ దగ్గర వచ్చేసిన సార్. వెరీ గుడ్. నీ దగ్గర వచ్చి చూయించుకున్నాక నాకు నెల లోపలనే రిజల్ట్ వచ్చింది సార్. ఒక 4 నెలలు వాడినా. 4 నెలల తర్వాత నాకు కరోనా వచ్చింది, చూయించుకోలే. 4 నెలల లోపు నాకు కంప్లీట్ అయింది, మంచిగా ఉన్నా సార్. మంచిగా అయిపోయి ఇప్పుడైతే బాగానే ఉన్నా సార్. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు మళ్ళా? ఈ కొంచెం మళ్ళా ఎక్కువ కొంచెం 4 ఏళ్ళ తర్వాత జర గుంస్తుంది సార్. ఇవాళ వచ్చినావు, అది కూడా పోతుంది. అప్పుడు ఇంకా కొలుసు పోలేదు, అది వైట్ చేస్తా. ఓకేనా? ఫేస్ కూడా నల్లగా అవుతున్నా, పిగ్మెంటేషన్ వస్తుంది, అది కూడా వైట్ ఇస్తున్నా, ఫేస్ కలర్స్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. రితిక ఎక్కడి నుంచి వచ్చినావు? దర్పల్లి, నిజామాబాద్ జిల్లా. ఏం బాధతో వచ్చారు?
తెల్లపూత తెల్లపూత. గ్లూకోడర్మా వైట్ ప్యాచెస్ పెద్దగా ఉండే. ఇప్పుడు ఎన్ని నెలలు వాడిన వీడి ఈశ్వరప్ప 1 month వాడినా సార్. 1 month లో మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయింది సార్. దగ్గరికి పోయింది. ఈ పెద్ద ప్యాచ్ అంతా మూసుకుపోయింది. తెల్లపూతకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. చేతి మీద కూడా చూపి ఇది కూడా పోయింది, కప్పిపోయింది. ఇది ఒకటే ఉన్నది. ఇక అదొకటి ఉంది సార్. ఒకటి నెలకే ఇంత తగ్గిందంటే 6 నెలల్లో మొత్తం పోతుంది. చాలా హాస్పిటల్లో తిరిగినాం సార్. ఎక్కడెక్కడ తిరిగినా చెప్పు. నిజామాబాద్ లో తిరిగినా, నిజామాబాద్ లోనే 2-3 హాస్పిటల్లో తిరిగినా. ఏమన్నారు డాక్టర్లు? నయం అవుతుంది అన్నారు, కానీ లాభం లేకుండా కాలేదు. అవుతుంది కానీ కాలేదు. మందులు తిరిగి హాస్టల్కి వచ్చాయి. ఇది ఒకటే నెలలో మంచి ఒక్క నెల లోపలనే. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి స్పీడ్ మందులా స్లో మందులా? లేదు సార్, స్పీడ్. అలోపతి కంటే స్పీడే కదా. అవును సార్. అలా 6 నెలల వాడిని తగ్గకపోయాయి. తగ్గలేదు సార్. మరి ఇది ఒకటే నెల 6-7 నెలలు అవుతుంది సార్ ఈ తిరగబట్టి మేము అక్కడ ఇక్కడ 1 నెల అవుతుంది. లాస్ట్ 17కి వచ్చినాం సార్. అవును. ఇప్పుడు 20కి వచ్చినాం ఈరోజు. ఖతం. ఎన్నో క్లాస్ అవుతున్నావు? చిన్న పిల్ల. చాలా భయం ఉంది సార్ మాకు. ఆడపిల్ల కదా, మగవాళ్ళు అయితే ఏం కాదు సార్, కానీ ఆడపిల్లలు కదా. ఇక పోయినట్టే. నేను మయాసైన్ మందు ఇవి కూడా నెక్స్ట్ మంత్ వరకు ఏం కనిపించకుండా అయిపోతుంది. తెల్లపూతకు హోమియోపతిలో మంచి మందు ఉందనేది తెలవడానికి కోసం ఇగో ఇట్లా తగ్గిన అభిప్రాయం తీసుకుంటున్నాం. ఇది ప్రజలకు తెలవాలి. మీ లెక్క బాధితులు చాలా మంది ఉంటారు. తెల్లపూతకు మందులే లేవు, ఇది రోగం తగ్గదని పబ్లిక్ లో కూర్చుండిపోయింది. అది కాదు, హోమియోపతిలో మంచి డాక్టర్ క్వాలిటీ మందులు వాడితే తగ్గుతుందని తెలవాలంటే మీ అభిప్రాయం నలుగురు చెప్తాం సార్. చెప్పాలి. ఎవరైనా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు పలానా దానికి వెళ్ళండి, మీ అడ్రస్ కూడా ఇస్తే పంపిస్తాను సార్. గుడ్. కానీ మాకు మాత్రం చాలా న్యాయం అనిపించింది సార్. గుడ్. అట్లా మరి అందుకే కదా మీకోసమే రాత్రి బావులు కష్టపడేది. ఎవరి కోసం? అర్థమైందా? మీరందరూ మంచిగా అయితే మాకు ఆనందం. ఈ వైద్యము బయట రాజు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ భువనగిరికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సూర్యస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 6 సంవత్సరాల నుంచి. మరి ఎక్కడెక్కడ తిరిగినావు కదా, తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నెలలో ఎంత డెవలప్ ఉంది? చాలా ఉంది సార్. 40% వరకు వచ్చింది. 40% మొత్తం ప్యాచ్లు అన్ని తగ్గిపోయినాయి. దురద తగ్గిందా? దురద తగ్గలేదు సార్. అదే పొట్టు అయితే 3 days 4 days వస్తుంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వచ్చేది. రోజు వచ్చే పొట్టు సార్ ఇంత కనీసం 1/2 కిలో వచ్చేది రోజు. 1/2 కిలో వస్తుండే. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి మనకి గీకితే వస్తుంది. అప్పుడైతే జస్ట్ మామూలు బట్టలు వేసుకుని కింద రాలిపోయేది. ఇప్పుడు గీకితేనే వస్తుంది. అది గుడ్. మంచి మందు మ్యాచ్ అయింది హోమియోపతిలో. ఇక 6 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు 1 నెల అయింది కదా, ఇంకో 2 నెలలు 3 నెలల మొత్తం పోతుంది అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్ చూద్దాం. ఎప్పుడు మొత్తం పోతుందో, నీ చర్మం రంగు నీకు వస్తుందో అప్పుడు నీకు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? అప్పటి కోసమని ప్రజలకు నీలాగా బాధితులకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. చాలా మంది ఉన్నారు సార్. నేను క్యూర్ అయిపోతే ఇంచుమించు ఎంత డిప్రెషన్ పూర్ గురైపోయినావు. నీ లెక్క ఉన్న ఎంతో మంది సూసైడ్ చేసుకుందామని మర్చిపోద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. పిల్లలకు కూడా దగ్గరికి తీసుకోవడానికి భయం వేస్తుంది నాకే. అసలు అంత బాధ, నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలు బాధ పోయి మంచి ఆరోగ్యవంతులు అయితే చేస్తా. చెప్పినట్టు నాకు చెప్పకుండా ఆపకు. టైంకు రా. 1 నెల అయింది. 1 నెలలో ఇంత మంచి హోమియోపతి. మరి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడ్ హాస్పిటల్ 6 సంవత్సరాలు తక్కువగానే ఎన్ని ఆయింట్మెంట్ పెట్టినా తక్కువగానటువంటి జబ్బు ఒక సింగిల్ టీపీ గుళికతో తగ్గిపోయిందంటే మరి ర్యాపిడే కదా. మరి ప్రజలకు తెలవాలంటే నీ అభిప్రాయం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఇర్ఫాన్ పాషా. ఇర్ఫాన్ పాషా ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల. అమ్మా చెప్పు, నంద్యాలనా? ఏముండే బాబుకు? ఏం ప్రాబ్లంతో వచ్చి ఈశ్వరప్ప క్లినిక్ మొదలు? మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల బాబుకు ఏమేమి బాధలు ఉన్నాయి? సిమ్టమ్స్ చెప్పు. తినగానే బాత్రూమ్ పోతున్నాడు. సరిగా కూర్చొని లేయడం అట్లా లేకుండా కాళ్ళు ఎత్తి నడుస్తున్నాడు. కాళ్ళు పైకెత్తి ఏళ్ళ మీద నడుస్తుండే. ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు. ఇప్పుడు మంచిగా బాత్రూమ్ కంట్రోల్ అయింది. ఇప్పుడు మన నడక పాదం పెట్టి నడుస్తున్నాడు. పాదం కింద పెట్టి నడుస్తున్నాడు. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నాడు ఇక్కడ రాకముందు? ఎక్కడ మందులు అట్లా ఏం లేవు అన్నారు. ఎక్కడ ప్రపంచంలో మందు లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మంచిగా అయింది. ఎన్ని నెలలు వాడినావు? 1, 2, 3, 4 నెలలు. 4 ఇది 2 నెలలు, 10, 5 నెలలు వాడినావు. ఇది 6వ విజిట్. మరి చూడు, ప్రపంచంలో మందు లేదన్న రోగానికి హోమియోపతిలో
మంచిగా అవుతుంది కదా. బాగానే ఉంది సార్. మరి ఇంత చిన్న పిల్లవానికి మస్కులర్ డిస్టర్బ్ వచ్చి నడక ఏళ్ళ మీద నడవడం ఎంత ఘోరం, ఉడక రాకపో నడవరాకపో 2 రోజులు కింద పడిపోయి ఇంకా అసలే లేవకుండా అవుతుండే. ఇప్పుడు వెంటనే మనం ట్రీట్మెంట్ చేస్తుంటే మంచిగా అయిపోయాడు. లేచి నడువు బిడ్డ అక్కడికి చెప్పండి. పాదాలు చూడు, పాదాలు మంచిగా కింద అంతున్నాయి కదా పాదాలు. వెరీ గుడ్. దగ్గర గుడ్, మంచిగా నడుస్తున్నాడు. ఇట్లా ఇది శాశ్వత వైద్యం అంటే హోమియోపతి. హోమియోపతిలో పర్మనెంట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఆపోదు, ఇప్పుడు హీలింగ్ జరుగుతుంది మంచిగానని చెప్పి నాకు చెప్పకుండా మళ్ళీ ఆ మందులు ఆపినాం అనుకో, మళ్ళీ అది అటాక్ చేసినట్టే మళ్ళీ మన కంట్రోల్ కాదు. నేను సార్లు ఇక బంద్ చేస్తున్న ట్రీట్మెంట్ అన్నప్పుడు చేయాలి. నేను బయట నిలబడ్డప్పుడు రన్నింగ్ చేపిస్తా. రన్నింగ్ చేస్తే కూడా పడకుండా ఉడికినప్పుడే పని చేస్తాను. ఓకే. పేరు శంకరయ్య. శంకరయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను జైరాబాద్ నుంచి వచ్చిన. జైరాబాద్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? అదే కీళ్ళ నొప్పుల కోసం వచ్చిన. ఎప్పుడు? నేను 2010లో నర్సాపురం వచ్చింటి. అప్పుడు నర్సాపూర్లో బ్రాంచ్. నర్సాపూర్లో నేను మందులు తీసుకొని తింటే తప్పకుండా నాకు తక్కువ అయింది. బయట డాక్టర్లు ఏమన్నారు అప్పుడు? నేను బయట డాక్టర్ల దగ్గరికి మస్తు పోయినాం కానీ ఎవరి దగ్గర తక్కువ కాలే. ఎవరు చెప్తే వచ్చినావు? మా రంజోల్ రాజయ్య స్వామి జైరాబాద్ అల్లాడి వీరేశం సార్. అల్లాడి వీరేశం, జైరాబాద్ కోటేశ్వరుడు. అది వాళ్ళిద్దరు చెప్తేనే నేను వచ్చినందుకు తక్కువ అయిందా? తక్కువ అయింది. అప్పుడు ఎట్లుండే నడకనేది? నడక లేకపోతే నడకేమని నడుస్తా కూర్చుంటుంటి, కూర్చొని లేచిపోతుంటి నడవని రాకుండే. బయట డాక్టర్లు ఇచ్చే దమ్ము పట్టిరు. దేశం అంతా తిరిగినాం కానీ ఎవరి దగ్గర కూడా ఏం తక్కువ కాలే మాకు. ఎవరి దగ్గర కూడా తక్కువ కాలే. ఈశ్వరప్ప తగ్గిపోయింది. తగ్గింది. ఇప్పటికి 7 ఏళ్ళు అయిపోయిందా? 10 ఏళ్ళు అయిందా? 17 అవుతుంది. 10 వచ్చినాయి. మీరు అవును అవును. ఇప్పుడు మీ భార్యను తొలుకొచ్చినావా? ఈమెకేం బాధ? ఈమెకు అదే కీళ్ళు నొప్పి ఉన్నది, నరాలు నొప్పి ఉన్నది. ఏమైతే చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇక్కడ బాజు ఈటికెళ్ళి వస్తుంది సార్. ఈ మెడకెళ్ళి ఈయన దాకా ఈ మోకాలు దాకా వస్తున్నది. ఒకటే కాలు వస్తుంది. ఒకటి వస్తున్నది, ఒక పారి ఇది కూడా పట్టేస్తున్నది. ఈయన దాకా ఈ కుడి కాలు కూడా. వెన్నుపూస డిస్కులు దెబ్బతిన్నాయి. వజన్ ఉన్నందుకు జర వంగి లేచి పని చేయకుండా మందులు వాడుకో. మళ్ళీ నేను నొప్పి మీ ఆయనకి ఎట్ట తక్కువ చేసి, శంకరయ్యకి ఎట్ట తక్కువ చేసిందో నిన్ను కూడా తక్కువ. గ్యారెంటీ ఉన్నది. ఎన్ని రోజులు తక్కువైంది అప్పుడు? అప్పుడు మందులు తీసుకున్నాక నువ్వే చెప్పినావు 8 రోజులు పారన్నావు. 8 రోజులు అయినాక జర్రా ఎక్కడ పోయిందో అది. అంతే అంతే. మరి హోమియోపతి బుట్ట గోళీలు కదా, నాలుక మీద సపరిస్తాము. సపరించండి. మరి ఇంత పెద్ద పని ఎట్లా చేసిందంట చూడు. అది మాత్యం, మందు మాత్యం. చూడు, ఇంజక్షన్ మందుల మాత్యం. అంతే. మందు అంత పెద్ద మందు కనిపెట్టిన మన కోసం. ప్రజలకు మీలాంటి వాళ్ళకి అందకుండా ఈ దుష్ట శక్తులు చేసి ఈ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఏ పోతే పైసలు తీసుకుంటారు, కూర్చుతారు, తోలిస్తారు సార్. మళ్ళీ అట్లనే ఉంటుంది. ఎన్నుపూస ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేసి లక్షలు పోతున్నాయి. ఆపరేషన్ చేసి కూడా తక్కువ కావాలి. నువ్వు నీ మంది అయితే నాకు తక్కువైంది తప్ప నాకు గ్యారెంటీ ఉన్నది. మా అల్లాడి విదేశము, మా రాజేశం చెప్తే వచ్చిన తప్ప కూడా తక్కువైంది నాకైతే. కథం మళ్ళీ నువ్వు నెక్స్ట్ మంత్ వచ్చి నువ్వు కూడా చెప్పాలి. శంకరయ్య చెప్పినట్టు తక్కువైందని నవ్వుకుంటూ రావాలి. ఓకే. ఏం పేరు? మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వే చెప్పాలి. కర్నూలుకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం ఉండే నీకు? చెయ్యి నోరు పడిపోయి ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి 4 నెలలు అయింది. అయిందా? 5వ విజిట్. ఇప్పుడు ఏం మార్పు వచ్చింది ఈ 4 నెలల్లో? చెయ్యి లేస్తున్నది. చెయ్యి లేస్తున్నది. మాట కూడా వస్తుంది కదా అమ్మా? మీ డాడీ చెప్పు నాయనకు 4 నెలల్లో ఏం మార్పు వచ్చింది? ఫస్ట్ లో కొంచెం కోపం తగ్గింది సార్. ఇప్పుడు మళ్ళీ కోపం వస్తుంది. ఇంట్లో ఊరుకొని గొడవ పడుతున్నాడు అమ్మ దగ్గర. గొడవ అది కాదు, ఈయన కాలు చేతులలో ఏం మార్పు వచ్చింది చెప్పు. మార్పు అంటే కొంచెం చెయ్యి లేస్తుంది సార్. మాట ఫస్ట్ కానీ ఇప్పుడు కొంచెం మాట క్లియర్ వస్తుంది. అది చెప్పాలి. కోప్పడేది తిట్టేది చెప్పొద్దు. ఆయన కోపం వస్తే చేస్తే కోపం వస్తుంది.
లేదు మీరు సార్. మంచిగా చెప్పినట్టు చిన్నదానికి అవి చెప్పినట్టు వింటే ఆయన కోపం రాదు అంతేనా మోహన్ రెడ్డి అని ఇంటలేరు నిన్ను నీ మాట వింటాక ఆయన కోపం వస్తుంది ఆ, ఇప్పుడు ఆయన చెప్పినట్టు వినుండ్రి ఆయన కోపం పోతుంది అది మీరు చేసే పని నేను చేసే పని ఆయన చేయి కాళ్ళు లేపి తినేటట్టు చేస్తా తినేటట్టు చేయాలి సార్ అంతే ఆయనంతలో ఆయన తినేటట్టు చేస్తా ఓకేనా ఏం పేరు అంజనేయులు ఎక్కడి నుంచి వచ్చినావు జడ్చర్లకి ఏం బాధతో వచ్చినావు నాకు ఈ బరువు ఈ పక్క బరువు దిగ్గ రావడం కాళ్ళు చెయ్యి పడిపోయింది నొప్పి మెదడు నొప్పి విపరీత నొప్పి మెదడులో రక్తం గడ్డకట్టింది పెరాలసిస్ వచ్చింది రైట్ సైడ్ ఎన్ని సంవత్సరాలు అయింది 3 ఏళ్ళు సార్ 3 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఏ డాక్టర్ లేపలేదా యశోదా రాజశేఖర్ రెడ్డి సార్ చూసి ఆయననే ఇవన్నీ రిపోర్ట్లే ఉన్నారు మల్లికాల ఇవన్నీ రిపోర్ట్లే ఇన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నా నువ్వు కాల్ చేయలేదు సార్ ఇంకా వయసు పిల్లగాడు ఇంకా పెద్ద ఏజ్ కాదు కదా మరి ఇంతవరకు బాబున్నారు మల్లికాలు ఇచ్చి సార్ ఇంగ్లీష్లో బాబున్నారు మల్లికాలు ఇచ్చి ఆ నుంచి సగం డైరెక్ట్ యశోదాకి వచ్చిన యశోదా మందులు వాడుతూనే ఉండాలి ఆయన తక్కువ అయితే లేదు రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు అవుతుంది మంచిగా అవుతుంది ఎండలు వస్తే మంచిగా అరే ఇంగ్లీష్ మందులు ర్యాపిడ్ యాక్షన్ కదా ఫాస్ట్గా పనిచేస్తే అంటారు కదా మరి ఎండకాలం వస్తే మంచిగా అవుతా అంటాడు ఎండలు వస్తే మంచిగా అవుతాడు ఇట్లా ఎన్ని ఎండకాలం వస్తే నడుస్తామని చెప్పిండు మొన్న ఇప్పటికి ఎండుకాలాలు ఎన్ని పోయినాయి 3 సంవత్సరాలు 3 అంటే 3 ఎండుకాలాలు పోయినాయి కదా 3 ఎండకాలం మరి ఎందుకు తక్కువ అవ్వలేదు నేను అడిగితే ఈసారి తప్పకుండా తక్కువ అవుతుంది అరే అనవసరం నేను అడిగాను ఎప్పుడు ఇట్లా అంటావు సార్ ఏంది తక్కువ నేను గట్టి అడిగిన ఏళ్ళ బలం వస్తుంది తక్కువ పోయి ఎడగాలం మొత్తం కొత్త రక్తం వస్తుంది ఏళ్ళ బలం వస్తుంది పోనీ కాదు ఏనుగుల బలం వస్తుంది మనిషి లేచి నడుస్తలేడు ఏళ్ళ మార్గం వస్తుంది అంట ఏం చెప్పాలి నడిపిస్తే ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా ఈశ్వరప్పమ్మ క్లినిక్ మంచి రన్నింగ్ చేపిస్తాను నేను ఏం పేరు దామోదర్ సార్ దామోదర్ ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప మెదక్ నుండి వచ్చాను సార్ మెదక్ నుండి మెదక్ నుంచి ఏం బాధతో వచ్చినావు ఈ కిడ్నీలు ఫెయిల్ అయినాయి సిరమ్ క్రియాటిన్ పెరిగింది అని చెప్పి వచ్చినావు ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడబట్టి ఎన్ని నెలలు అవుతుంది 3 సంవత్సరాలు అవుతుంది మరి అప్పటికిప్పటికి ఏమేమి డెవలప్ అయినావు ఎట్లున్నావు ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మూత్రం కూడా మంచిగా వస్తుంది మూత్రం మంచిగా వస్తుంది అప్పుడు రాకపోతుండే అప్పుడు జలజలంత వస్తుండే స్పెషల్ రాకపోతుండే ఇప్పుడు సుక్కర్ వస్తుండే ఇప్పుడు కొద్దిగా వస్తుంది మంచిగా డయాలసిస్ పోకుండా హోమియోపతి మందులతోనే ఉన్నావు హోమియోపతి మందులతో. మరి ప్రజలకు తెలియక చాలా మంది నీకంటే వయసు పిల్లగాళ్ళకి డయాలసిస్ చేసి హింస పెడుతున్నారు బతికిన వాళ్ళు డయాలసిస్ చేస్తూనే ఉండాలి అది ట్రీట్మెంట్ కాదు సపరేషన్ ఎప్పటిదాకా దొక్కి పెడుతుర్రో కానీ అవి అట్లా ఇది హోమియోపతిలో పర్మనెంట్ అనేది ప్రజలకు నేను చెప్పిన దానికంటే మీలాగా అనుభవించడం చెప్తే అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అరుణ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్ కల్వకుర్తి ఏం బాధతో వచ్చినావు ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండే ఇంతకుముందు దాంతో ఏమేమి బాధలు ఉండే సిమ్టమ్ చెప్పు అంటే కొంచెం దూరం నడుస్తున్న ఆయాసం లాగా స్ఫూటం ఎక్కువ రావడం స్ఫూటం ఎంత వస్తుంది అప్పుడు 250-300 ml వరకు వస్తుంది 250-300 ml స్ఫుటం కక్కుతుంది బయటకు తర్వాత మన దగ్గర వాడిన తర్వాత 1 monthలోనే ఒక 50 ml అట్లా 2 monthsలో మొత్తం కంప్లీట్ స్టాప్ అయిపోయింది మొత్తం తగ్గిపోయింది అప్పుడు ఇన్హేలరు నెబులైజర్ పెడుతుంది కదా 6 months వరకు వాడినా సార్ తర్వాత మన దగ్గర 6 months వాడిన తర్వాత ఇన్హేలర్ అన్ని బంద్ చేసిన ఇన్హేలర్ కొట్టకుండా అయినావా అన్ని బంద్ చేసిన సార్ నెబులైజర్ పెడతలేవు ఏం లేదు మంచిగా హోమియోపతి మందులతోనే ఉన్నావు మరి ఇది శాశ్వత పరిష్కారం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాడినా తగ్గకపోయాయి హోమియోపతిలో దాని రూట్ మొత్తం కంప్లీట్ క్యూర్ అయిపోయి మంచిగా పర్మనెంట్ అవుతుంది ప్రజలకు తెలవాలి నీ లెక్క బాధితులకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా ఓకేనా థ్యాంక్ యూ డాక్టర్ గారు మీరు ప్రతి నెల 4 గురువారాలు ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉంటారు మిగతా టైంలో హైదరాబాద్లో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకు అవైలబుల్లో ఉంటారు ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోరు నంబర్స్ టైమింగ్స్ ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది అక్కడికి వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తారు రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆపోజిట్లో ఉంటుంది 2వ ఫ్లోర్లో ఏసీ హాల్ పెద్ద హాల్ ఉంటుంది హాల్కు రావాలి డైరెక్ట్గా రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ప్రతి నెల 2వ గురువారాన్ని చూసుకోవాలి డేట్లు గుర్తుపెట్టుకుని డేట్లు మారుతుంటాయి 2వ గురువారం రాజమండ్రి
మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ప్రజలంతా మూడవ గురువారం విశాఖపట్నంకు రావాలి. నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఆర్టీసీ బస్సులో దిగంగానే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. హోటల్ కెన్సెస్లో ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. డైరెక్ట్ అక్కడికి వచ్చి మీరు సీరియల్ నెంబర్ తీసుకోవాలి. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, కడప చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా తిరుపతికే మీకోసం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా అక్కడ అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని జిల్లాలు కూడా 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ హైదరాబాదే సెంటర్, చిక్కడపల్లి. డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ చేసుకొని జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్ చుట్టూ, సికింద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రజలే కాకుండా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే సెంటర్. డైరెక్ట్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసుకొని మీరు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే పనిచేస్తుంది అనేది అవగాహన కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ సక్సెస్ఫుల్ కేసులు మీకు చూపించడం జరుగుతుంది.